హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఎనీవేస్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు కూడా సార్. యూఆర్ ఆల్సో బిగ్ వన్. యూఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్ పార్ట్ ఇన్ ది సక్సెస్. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం జర్నీలో చాలామంది దేనికోసం పనిచేయాలనుకున్నా కూడా ఈ మనీ అనేటువంటి కాన్సెప్ట్ చుట్టూ బ్రెయిన్ ఎంత బాగా తిరుగుతూ ఉంటుందని అంటే దాని మీద ప్యాషన్ ఉంటే తప్ప అన్నీ మన కంటి ముందు వచ్చి పడవు. ఎగ్జాక్ట్లీ సార్. సో ఆ సబ్జెక్ట్ని ఎలివేట్ చేసుకుంటూ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ రిజల్ట్ చూపించగలిగినటువంటి వ్యక్తి మీరు. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సో ఈ వీడియోలో సార్ మనం ఎప్పుడు కూడా అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం మేనిఫెస్టేషన్స్ అవుతాయి అనేది, అండ్ మేనిఫెస్టేషన్ ఏమైనా ఎవరైనా ఉన్నారా? సో ఈరోజు సార్ విపరీతంగా అండి. లాస్ట్ టైం మనం 5th బ్యాచ్లో అయితే వచ్చిన వాళ్ళందరికీ రిజల్ట్స్ వచ్చాయి. ఒకసారి వాళ్ళు కూడా చూద్దాం సార్. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే ఇంకో వన్ మోర్ పవర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం. జనరల్గా సార్ న్యూస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముఖ్యాంశాలు అంటారు కదా. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆకర్షణ సిద్ధాంతం చెప్పే అతి ముఖ్యాంశాలు చెప్తానండి. సో ఫస్ట్ థింగ్, లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి యూ కెన్ హీల్ యువర్ లైఫ్. మనల్ని మనం సెల్ఫ్ హీల్ చేసుకోవచ్చు అండి. చాలా మంది ఏంటంటే ఒక డబ్బుకే లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటారు. మీ హెల్త్ మీరు బాగు చేసుకోవచ్చు, రిలేషన్షిప్ బాగు చేసుకోవచ్చు, కెరియర్, వెల్త్ ఇలాంటివన్నీ. సో మీరు మీ లైఫ్ని హీల్ చేసుకోవచ్చు. అండ్ రెండోది ఏంటంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే మనకు వచ్చే జబ్బులన్నిటికీ మూల కారణం మన యొక్క మెంటల్ ప్యాటర్న్స్ అండి. నేను ఆశ్చర్యపోయినమాట. లూయిస్ హేన్ ఒక ఆవిడ దీని మీద ఆల్మోస్ట్ 23 years రీసెర్చ్ చేసింది. నాకు 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లా ఆఫ్ అట్రాక్షన్. 23 years వన్ ఆఫ్ మై కోచ్ అసలు చేసి ఆవిడ ఏముందంటే మనిషికి వచ్చే జబ్బులు మెయిన్గా కారణం వాళ్ళ యొక్క మెంటల్ ప్యాటర్న్స్, మన మైండ్లో ఉండే ప్యాటర్న్స్ అండ్ బిలీఫ్స్ వల్ల వస్తాయండి. అయితే ఆవిడేమన్నదంటే మీ జీవితంలో జరిగే అన్నిటికీ మీరే కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లేమ్ చేయడం మానేయండి. దీన్ని జేసీబీ అంటారండి. జేసీబీ అంటే సో మన వాళ్ళు అందరూ చెప్పండి సార్ జేసీబీ అంటే ఆ జేసీబీ కాదు. సో ప్రొక్లైన్ ఆ జేసీబీ కాదు. జస్టిఫైయింగ్, మనం జస్టిఫై చేయకూడదు. సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అంటారండి సైకాలజీలో. ఏదైనా తప్పు చేయగానే మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసేసుకుంటూ ఉంటాం. జస్టిఫై చేసుకోకూడదు, కంప్లైనింగ్ చేయకూడదు, బ్లేమింగ్ చేయకూడదు. మార్నింగ్ లేచిన నుంచి మనం ఎంతసేపు ఎలా ఉంటామంటే మనం చెయ్యప్పుడు అలాగే ఉంటుంది. ఎవరిని అలా పాయింట్అవుట్ చేస్తూనే ఉంటాం. సో దాన్ని పాయింట్అవుట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఎలా ఉంటారంటే సార్ నేను ఉండాల్సినంత బాగా లేను, నేను అనుకున్నంత సక్సెస్ ఇంకా తీసుకోలేదు, నేను అవ్వాల్సినంత సక్సెస్ అవ్వలేదు, నా క్వాలిఫికేషన్, నా ఎడ్యుకేషన్ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా హార్డ్ వర్క్ ఏంటి, నేను ఈరోజు ఏంటి ఎలా ఉన్నాను అని చాలా మంది ఫీల్ అవుతారటండి. అంటే ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఫీల్ అవుతుంటుంటారో లో ఫ్రీక్వెన్సీలో ఉంటారండి. లో ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చుట్టూ తెలియకుండానే లో ఫ్రీక్వెన్సీ సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తుంటారు. సో దయచేసి మీరు ఈ ఫీలింగ్లో ఉండకండి, ఈ ఫ్రీక్వెన్సీలో ఉండదు. నేను ఉండాల్సినంత బాగా లేను అని అనుకోకూడదటండి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 4 ఉండకూడదండి. ఎవరి లైఫ్లో ఈ 4 ఉంటాయో వాళ్ళకి ఎప్పుడు సమస్యలేనండి. వాళ్ళ చుట్టూ ఎప్పుడు కూడా జనరల్గా మనకి మ్యాథ్స్ పుస్తకంలో ఎలాగైతే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎవరికైతే ఈ 4 గుర్తుపెట్టుకోండి. కోపం, మీరు కోపంతో ఉన్నారా, మీరు మీ లైఫ్లో కోపంగా ఉండే పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు, సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తుంటారు అనమాట. తెలియకుండానే ఏదో సిచ్యువేషన్ జరిగిపోద్దండి, కోపపడే సిచ్యువేషన్ అనమాట. అండ్ విమర్శ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అపరాధ భావం అంటే గిల్టీ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు జనరల్గా సార్ మనం ఎవరైనా ఒక పెద్ద సెలబ్రిటీస్ని చూడగానే వాళ్ళని ఇలా చూస్తూ లైఫ్ అంటే వాడిదే మావా, లైఫ్ అంటే ఆడిమా, మనదేం లైఫ్ మా అని ఎలా అయితే గిల్టీగా ఫీల్ అవుతుంటారో దానివల్ల కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మీరు ఎనర్జీ, నేను ఎనర్జీ, మీరు గొప్ప, నేను గొప్ప అనే ఫీలింగ్లో ఉండాలండి లా ఆఫ్ అట్రాక్షన్. ఎవ్రీబడి ఈజ్ గ్రేట్. ఎందుకంటే పొలిటీషియన్ చూసి వాళ్ళు గొప్ప అనుకుంటారు, కానీ మనం ఓట్లు అయిపోతే వాళ్ళు ఉంటారా? లేదు. సో వాళ్ళు గొప్పే, మనము గొప్పే. జనరల్గా సెలబ్రిటీని చూసి వాళ్ళు గొప్ప అనుకుంటాం, మనం సినిమా చూడడం బట్టే కదా సెలబ్రిటీ అయ్యారు. సో మనము గొప్పే, వాళ్ళు గొప్ప ఫీలింగ్తో ఉండాలని. ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మీరు ఎవరికన్నా తక్కువ కాదు, మీరు ఎవరికన్నా గొప్ప కాదు. సో వీఆర్ ఆల్ ఈక్వల్ ఎనర్జీ. సో ఈ 4 మీరు భయం ఉండకూడదండి. అయితే నేను ఈ 7 days క్లాస్కి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నానంటే చాలా మంది భయంతో వస్తున్నారు అనమాట. కొంతమంది అయితే చలో ఒక రాయేద్దాం, ఇన్ని రాలేసాం కదా, ఈ కోర్స్ కూడా వేద్దాం అని చెప్పేసి భయంతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం చేస్తాను, ఆ భయాన్ని తీసేసి జయాన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలాగా చాలా మంది అందుకే మేనిఫెస్టేషన్స్ అయిపోతారు సార్. భయంతో ఏది చేసినా మేనిఫెస్టేషన్స్ అవ్వవు. మళ్ళీ చెప్తున్నానండి. సో అండ్ మీరు నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ఏంటంటే ప్రతి మనిషి బాడీలో మోటివేషన్ నిలబడాలి అని అంటే ఫస్ట్ కోపం ఉండకూడదు, తర్వాత విమర్శ ఉండకూడదు, అపరాధ భావం ఉండకూడదు, భయం ఉండకూడదు. ఇప్పుడు అన్వర్ గారు చెప్పేటువంటి మాట సబ్జెక్టు మీ మైండ్లో కానీ బాడీలో కానీ ఉండాలి అన్నా కూడా డెఫినెట్గా వాటి మీద మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కోపం, ద్వేషం, అసూయ ఇటువంటి విషయాలు ఎప్పుడైతే మీ బాడీలో నుంచి రిమూవ్ చేస్తారో
అప్పుడు మాత్రమే ఏ మోటివేషన్ నిలబడుతుంది. అండ్ దానితో పాటు డబ్బుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్లో మీరు దూసుకు వెళ్ళిపోవాలి అని అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ ముందుకెళ్ళాలి అని అంటే అన్వర్ గారు చెప్పినట్లు అవి మాత్రం డెఫినెట్గా ఉండకూడదు. సమస్యలు వచ్చాయి వాటి వల్ల వచ్చాయి. అంతే సార్. నాకు చాలా బాగా నచ్చిందండి ఇది. నిజంగా నేను పర్సనల్గా కూడా నేను బాగా బిలీవ్ చేస్తాను వీటిని. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. మీరు ఒక మాట అన్నారు దూసుకుపోవాలని. నేను మళ్ళీ చెప్తున్నానండి, నా ట్రైనింగ్కి వస్తే సర్దుకుపోవడం కాదు దూసుకుపోవడం ఎలా చెప్తానండి. సో చాలా మంది చెప్పే సెషన్స్ చెప్తాను, సర్దుకుపోవద్దు లైఫ్. చాలా మంది ఏమంటారంటే, నాయన మనం మిడిల్ క్లాస్ పర్సన్స్ నాయన, మనసు ఎంత ఉంటే అంతే కాల్ చెప్పాలి. సర్దుకుపోవద్దండి, దూసుకుపోవడం ఎలా అనేది నేను 7 days క్లాసెస్ నేర్పిస్తాను. మనలో అందరూ ఇప్పుడు ఏటీఎంస్ అయిపోయారు సార్. ఏటీఎంస్ అంటే ఎప్పుడు ఏటీఎంలో ఎలా అయితే డబ్బు ఉంటుందో మన వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటూనే ఉంటుంది అనమాట. అయితే నేను కోపం గురించి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అతను ఇంట్లో సడన్గా కోపడ్డట వాళ్ళ వైఫ్ మీద. ఇప్పుడు ఏమవుతుంది, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీరు ఏ ఎమోషన్తో ఉంటారో ఆ ఎమోషన్స్ నా రోజంతా అట్రాక్ట్ చేస్తుంటారు. అతను ఇంట్లో వైఫ్ మీద కోపడ్డారు. సడన్గా ఆఫీస్కి వెళ్ళినప్పుడు వెళ్ళే దారిలో ఏమవుతుందంటే, ఏ యాక్సిడెంట్ అవ్వచ్చు, వేరే వాళ్ళు వచ్చి గుద్ది వచ్చు. ఎందుకు కోపడి సిచ్యువేషన్ ఇంకొకరిని అట్రాక్ట్ చేస్తుంటాం. బ్యాంక్లో 10 లక్షలు వడ్డీ వేసాం, బ్యాంక్లో ఒక 10 లక్షలు డబ్బులు వేసాం అనుకోండి సార్, 10 లక్షలే ఉంటాయా, వడ్డీ కూడా యాడ్ అయ్యి వస్తుంది. మనం కోపం ఎమోషన్ కానీ మన మైండ్లో వేస్తే కోపంతో చక్రవడ్డీ బారు వడ్డీ అన్ని వడ్డీలు కలిపి వచ్చేస్తుంటాయి అనమాట. సో అదే ఇంకోటి ఏంటంటే, చాలా మంది ఇలా అనుకుంటారటండి. ఆవిడ ఏం చెప్తుందంటే, దయచేసి మీరు ఎప్పుడు ఈ విధంగా అనుకోవద్దు, జనం నాతో ఎప్పుడు గొడవ పడుతుంటుంటారు అని అనుకోకూడదట. ఏమనుకోవాలి, మీకు ఒక అఫర్మేషన్ ఇస్తాను, దాన్ని ప్రాక్టీస్ చేయండి. నేను కూడా దానికి మిరాకిల్స్ చూశానండి. చాలా మంది, కొంతమందికి అప్లై చేశాను. కొంతమంది నాకు ఫోన్ చేసి బాగా ఏడుస్తున్నారు అనమాట. సార్ లైఫ్ చాలా కష్టంగా ఉంది, బాధగా ఉంది అని అన్నప్పుడు నేను వాళ్ళకి ఒక అఫర్మేషన్ ఇచ్చాను. ఏంటంటే, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్కరు నాకు ఎప్పుడు అన్ని విధాలా సహాయపడుతూ ఉంటుంటారు అని ఎప్పుడైతే అనుకుంటారో, మొన్న ఒక ఆవిడకి పిఎఫ్ అమౌంట్ రావాలి. సో చాలా రోజు రావట్లే, ఎక్కడికి నిలబడి సపోర్ట్ చేయట్లేదు అటండి. చూద్దాంలే అమ్మా, తర్వాత రామ్మా. నేను ఏం చెప్పానంటే, మేడం మీరు అక్కడికి వెళ్తారు కదా, ఆ ప్లేస్కి వెళ్తారు కదా, పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు ప్రశాంత ఉదయం కూర్చొని ఎక్కడ దూరం ఒక ప్లేస్లో కూర్చొని అక్కడ ఎలాగ హార్ట్ మీద చేపెట్టి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాకు సహాయపడతారు రోజు అనుకుని వచ్చి మనం థాట్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎస్ సార్, ఏదో ఆ పంపించమని చెప్పాను అనమాట. పంపిస్తే ఏమైందంటే, కొన్ని రోజుల తర్వాత వాళ్ళే ఫోన్ చేసి, మేడం మీకు రావాల్సిన పిఎఫ్ అమౌంట్ మేము క్లియర్ చేస్తున్నాం, రేపు మీ అకౌంట్లో పడిపో. ఫ్యాంటాస్టిక్. సో అదే అండి, ఇది అఫర్మేషన్ ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి, మీకు అన్ని మంచి జరుగుతాయి. అయితే అండి చాలా మంది ఎలా ఛే అని ఏమనుకుంటారు సార్, ఛే నేను ఎప్పుడు చూసినా ఏ పని సరిగ్గా చేయను అనుకుంటారండి. వాళ్ళని తిట్టుకుంటారు. ఏంటంటే, టైంకి వెళ్ళాలనుకుంటారు, లేట్ అయిపోయి ఛే ఈ రోజు కూడా టైంకి వెళ్ళలేదు ఏమిట్రా అని వాళ్ళని తిట్టేసుకుంటారండి. బయటికి మాత్రం సరే ఏదో ఒకటి కవర్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళు బయటికి సంతోషంగా ఉంటుంటారు కానీ వాళ్ళు తిట్టుకుంటుంటారు అనమాట. ఇందాక మనం చెప్పినట్టు ఏంటంటే, అపరాధ భావం అది ఉండకూడదు. నేను ఎప్పుడు చూసినా ఈ పని ఎప్పుడు మనం తిట్టుకుంటాం అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు తిట్టుకుంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు భయంకరంగా తిట్టుకుంటారు. నేను ఎప్పుడు చూసినా ఈ పని సరిగ్గా చేయలేదు, ఇదంతా నా తప్పే, నేను ఎప్పుడు ఇంతే అని. ఎప్పుడైతే మీరు బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవడం తిట్టుకుంటారో మైండ్ వెంటనే కనెక్ట్ అయిపోతుంది సార్. సో అదే. అండ్ ఇంకోటి అంటే, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే, ఒక అఫర్మేషన్ ఇస్తున్నాను, నేను అందరినీ ఇష్టపడతాను, అందరూ నన్ను ఇష్టపడతారు. మళ్ళీ చెప్తాను, ప్రతి అఫర్మేషన్ ఎప్పుడైతే బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి ట్రై చేస్తారో అది అద్భుతంగా కనెక్ట్ అయిపోతుంది సబ్ కాన్షియస్ మైండ్కి. సో ఈ అఫర్మేషన్ చేయడం వల్ల కూడా ఏంటంటే, ఈవిడ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే అఫర్మేషన్ చేస్తారటండి, మీ ఇంట్లో మీ లైఫ్ పార్ట్నర్ కూడా మిమ్మల్ని ఇష్టపడడం మొదలు పెడతారట. చాలా మిరాకిల్ అండి ఇది, నిజంగా మామూలుగా కాదు. నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట. ఇలా కూడా జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారండి, వాళ్ళ వైఫ్తో కొంచెం డిస్ప్యూట్ అవుతున్నాయి. నేను ఏం చెప్పానంటే, ఒక అఫర్మేషన్ వాడమని చెప్పాను. ఎలా సార్ అని, ఈ రోజు నుంచి మా వైఫ్ నన్ను చాలా ఇష్టపడుతుంది, నేను కూడా మా వైఫ్ని ఇష్టపడుతుంటే, సార్ మా వైఫ్కి నేను చూస్తేనే కోపం సార్ అంటే, ఏం పర్లేదండి, ఫస్ట్ సెండ్ లవ్. మీరు మీ వైఫ్కి లవ్ ఎనర్జీ పంపించండి. జనరల్గా పెళ్ళిని కొత్తలు ఎలా ఉంటారు సార్, ఇలా ఎక్కడ ఉంటారు కానీ మా ఆలోచన వెళ్ళిపోతుంటాయి అనమాట. సో అదే విధంగా అంటే, చాలా మంది తప్పు ఏంటంటే, పెళ్ళిని కొత్తలో డార్లింగ్ బంగారం అంటే తర్వాత బూచి అంటారు. సో ఇలాంటి పదాలు కూడా మానేయాలండి. సో ప్రేమగా పిలిస్తే తర్వాత గసురుతో పిలుస్తుంటారు. అలాంటి కోపడి అలాంటివన్నీ మానేస్తే మీకు లైఫ్లో అన్ని ఇష్టపడేలా వస్తాయి. అందుకే మనకి మిర్చి సినిమాలో ప్రభాస్ అంటాడు, డోట్ పోయేదేమండి డోట్, తిరిగి ప్రేమిద్దాం డోట్, మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రేమిస్తారంటాడండి. అంటే ప్రేమని ఇస్తుంటే వాళ్ళు కూడా ప్రేమని మనకు వస్తుంటుంది. అండ్ ఇదండి యూనివర్సల్ ఒక పవర్ ఉంటుంది సార్. ఏంటంటే, ఎప్పుడు కూడా యూనివర్సల్ పవర్ ఏంటంటే, మీరు ఏది కోరుకున్నారా అది తప్ప రైటా చూడదు. అవును, జనరల్గా అంటే దానికి మీకు తీర్పు చెప్పదు అనమాట. అందుకే చెడ్డ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, మంచి వాళ్ళ దగ్గర కూడా డబ్బు ఉంటుంది. నన్ను అవుతున్నారు, ఏమిటండి అన్నవర్ గారు, మంచి వాళ్ళ దగ్గర డబ్బు లేదు, చెడ్డ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుందంటే, నేను చెప్పానంటే, డబ్బు ఎవరిని కోరుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అని చెప్పానండి. దానికి డబ్బు న్యూట్రల్, డబ్బు హ్యాస్ నో ఎమోషన్స్. అదేవిధంగా
ఇక్కడ ఆకర్షణ నుంచి ఏంటంటే మీ నమ్మకమే మీ వాస్తవం. ఏదైతే నమ్ముతారో అదే వాస్తవ రూపంలో మీ దృష్టిలోకి వస్తుందండి. సో అది. అండ్ ఇంకోటి అంటే మీరు కష్టాలు, ఇది సూపర్ పాయింట్ సార్, మీరు కష్టాల నుంచి విముక్తి పొందాలంటే క్షమించడం నేర్చుకోవాలండి. ట్రూ అండి. అసలు అందుకే నేనేం చెప్తాను సార్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ ఫర్గివింగ్. అసలు మీరు బతకాలి అంటే క్షమించడం నేర్చుకోవాలి. క్షమించడం అలా ఇప్పుడు ఈ పాయింట్ని అలా పట్టుకున్నాను అనుకోండి సార్, పెద్ద బరువు అనిపించదు. అలా గంటలు పట్టుకున్నాను అనుకోండి, నా చేయి నొప్పి వస్తుంది అబ్బా అనిపిస్తుంది. అంటే బరువు ఇదే. ఈ ఏదైతే మన మైండ్లో ఒక ఎమోషన్ అలా క్యారీ చేస్తుంటామో ప్రమోషన్ రాదు. అసలు ఎమోషన్ తీసారా ప్రమోషన్ వస్తుంది, అమ్మ మూడతో వస్తుంది. సో బెంగళూరు నుంచి సౌమ్య అక్రమణ ఒక మేడం ఉన్నారు సార్. ఆవిడ ఏమన్నారంటే, సార్ ఒక్క పాయింట్ మేడం, ఏంటి మేడం ఆ పాయింట్ చెప్పండి మేడం అని. అంటే చాలా చెప్తాను కదా సార్ అంటే, అమ్మ మూడతో వస్తుంది అంటారు కదా సార్. నిజంగా సార్ నాకు అది నిజంగా చాలా కనెక్ట్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో అంటే సార్ అందరూ, ఇప్పుడు మీరు అన్నారు నాకు కూడా అన్నారు, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఏం డబ్బు రాకపోతే కంగారు పడక అమ్మ మూడతో వస్తుంది అని అంటారటండి. సో నిజంగా లైఫ్ లో మనకి ఏదైనా సక్సెస్ రావాలి అనుకున్నప్పుడు ఆర్ట్ ఆఫ్ ఫర్గివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎస్. ఏదైనా ఒక ఎమోషన్ హోల్డ్ చేసుకుని ఉన్నప్పుడు దాని పెయిన్, దాని వెయిటేజ్ రెండు పెరుగుతూ ఉంటాయి తప్ప ఎక్కడ తగ్గేది ఉండదు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఫర్గివ్నెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎస్. వ్యాలిడ్ పాయింట్ రాశారండి. రియల్లీ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఇంటర్నేషనల్ ఒక ఆవిడ ఏం చేసిందంటే, లండన్లో చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు ఈ అమ్మాయి ముందే వాళ్ళ అమ్మగారిని కత్తితో పొడిచారు. చిన్నప్పుడే అమ్మాయి చదువుకుంటుంది. ఎందుకు పొడిచారో కూడా ఈ అమ్మాయికి తెలియదు. అప్పటి నుంచి వాళ్ళ నాన్నగారి మీద గ్రిడ్జ్ పెట్టేసుకుంది అనమాట. వాళ్ళ నాన్న కనిపించినా కూడా క్షమించలేదు. ఎప్పుడే అలా కొన్ని సంవత్సరాలు ఉండిపోయిందండి. ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుని వాళ్ళ నాన్నగారిని క్షమించడం మొదలుపెట్టిందో ఆవిడకి రావాల్సిన కొన్ని ప్రాపర్టీ అమౌంట్స్ కూడా వచ్చాయి అనమాట. చూడండి ఎంత మిరాకిలో. నేను అసలు ఆశ్చర్యపోయిన ఆవిడ టెస్టిమోనియల్ విన్నప్పుడు అనమాట. సో మీరు కూడా దయచేసి క్షమించడం నేర్చుకుని ఎలా క్షమించాలని నేను దాంట్లో చెప్తానండి. అయితే ఫస్ట్ మనం ఎలా క్షమించుకోవాలి, ఎలా అని అంటే, వాళ్ళు ఈ విధంగా చెప్పుకోలేటండి, నేను కోరుకున్న విధంగా నేను లేనందుకు. అయితే ఫస్ట్ ఎవరిని క్షమించాలంటే మనమే క్షమించుకోవాలండి. చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం క్రిటిసైజ్ చేసుకుంటాం, తిట్టుకొని ఉంటాం. సో అలాంటప్పుడు అందుకే ప్రతి ఒక్కరు కంపల్సరీగా చెప్పుకోండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే సార్, వేరే వాళ్ళని క్షమించే ముందు నిన్ను నువ్వు క్షమించుకోవాలి. ఎందుకంటే నిన్ను నువ్వు క్షమించుకోలేకపోతే నువ్వు వేరే వాళ్ళని ఎలా క్షమిస్తావు? అసలు జనరల్గా సార్ మనం తప్పు చేసినప్పుడు ఏమంటాం, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడే నన్ను క్షమించి అంటాం. అంటే మనం తప్పు చేస్తే దేవుడిని క్షమించమని అడుగుతాం, కానీ వేరే వాళ్ళు తప్పు చేస్తే మనం మాత్రం క్షమించాం. చూసారా ఎంత ఇదా. సో నేను కోరుకున్న విధంగా నేను లేనందుకు నన్ను నేను క్షమించాను, నాలో ఉన్న బాధను విడుదల చేస్తున్నాను. మన క్లయింట్ వచ్చారండి, అతనికి ఒక ఫీలింగ్ ఉందన్నమాట, ఏదో ఒక ఎమోషన్ ఫీలింగ్. నేను వాళ్ళకి ఈ అఫర్మేషన్ ఇచ్చాను, నాలో ఉన్న బాధను వదిలేస్తున్నాను, లెట్ గో అంటారండి యాక్చువల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడైతే వాళ్ళు అక్కడి నుంచి పీస్ఫుల్గా ఉన్నారండి, చాలా పీస్ఫుల్గా ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇలాంటి చేసిన వాళ్ళందరూ కూడా అమౌంట్ విషయంలో మిరాకిల్స్ చేశారండి. మొన్న ఒక బ్యాచ్ 5th బ్యాచ్ నుంచి అండి. సో మీరు చూస్తే గోదారెడ్డి మేడం, సో 45,000 వాళ్ళ అకౌంట్లో పడింది. అండ్ ఇంకోటి ఏంటంటే జ్యోతి మేడం అండి, ఆవిడ అప్పు మన దగ్గరికి వచ్చిన తర్వాత 95,000 అప్పు బాకీ క్లియర్ చేశారండి. 95,000. సో అంటే ఆల్మోస్ట్ 1 lakh సార్. వీళ్ళందరికీ ఏం చేశానంటే, ఆ మైండ్లో ఏదైతే ఎమోషన్ ఉందో, ఎమోషన్ తీస్తే అమ్మ ప్రమోషన్ ఇస్తుంది, వస్తుంది. సో దాని తర్వాత అండి గిరిధర్ రెడ్డి గారు అని చెప్పేసి 1.2 crore సార్, 1,20,00,000. అందరూ జాగ్రత్తగా ఉండండి, 1,20,00,000 8 నెలలు బట్టి ఆ ల్యాండ్ వెళ్ళట్లేదండి. సేల్ అవ్వకపోతే మన దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని టెక్నిక్స్ చెప్పాను, 1,20,00,000కి ల్యాండ్ అమ్ముడిపోయింది. సో క్లియర్గా చెప్పండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ పేర్లు కూడా మెన్షన్ చేస్తాను. ప్రకాశం డిస్ట్రిక్ట్ 1,20,00,000కి ల్యాండ్ అమ్ముడిపోయిందండి. 80 లక్షలకు కూడా రాదు అని అనుకున్నారండి. అతను ఏమన్నారు సార్, నా వీడియో కూడా ఉంది, నేను షేర్ చేస్తాను. అన్వర్ గారు 90 లక్షలు వచ్చేసి అమ్మేస్తాను, నేను రెడీ అయిపోయాను, ఎందుకంటే నాకు ఇంకా రాదేమనిపించింది. మీరు చెప్పిన టెక్నిక్స్ వల్ల 1,20,00,000కి అమ్మానండి. సో సూపర్ సార్ అని అన్నారండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ 7 days ప్రోగ్రామ్ సార్. అండ్ దాని తర్వాత అండి హరీష్ గారు ఫ్రమ్ మంగళగిరి విజయవాడ 48,000 రూపీస్ వచ్చింది అతనికి. అండ్ ఇంకొకటి సార్, ఇంకొక జహంగీర్, సో అతను చెప్పేసి మనీ రావడం స్టార్ట్ అయింది 40,000. అందరూ ఏటీఎంలో అయిపోయారు సార్. గ్రేట్ అన్వర్ గారు, అందరూ ఏటీఎంలో అయిపోయారు. అసలు రియల్లీ ఫెంటాస్టిక్. ఎస్, నేను ప్రూఫ్స్ తో సహా చూపిస్తున్నాను సార్. చాలా పెద్ద రిజల్ట్స్ అండి అవి. మీ వాట్సాప్ గ్రూపుల్లో ఉండేటువంటి ఎవరైతే మనీ ఆన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మరీ చూపిస్తున్నారు అథెంటిక్ ప్రూఫ్ తోటి. ఎగ్జాక్ట్లీ సార్, గ్రేట్. దీంతో పాటు అంటే రీసెంట్ గా అనురాధ మేడం గారు చెప్పేసి 3 లక్షలు స్ట్రక్ అయిన మనీ అండి. మీ అందరూ జాగ్రత్త, స్ట్రక్డ్ మనీ 3,45,000 వచ్చింది. సో ఇంకేం కావాలి సార్, ఇలాంటి మిరాకిల్స్ జరుగుతున్నాయి అసలు. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అన్వర్ గారు.
వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఎందుకంటే ఇంత ఎనర్జెటిక్గా ఒక సబ్జెక్ట్ని తీసుకుని అందులో డీప్ మీనింగ్తో ఉండేటువంటి కొన్ని విషయాలు ఉంటాయి చూసారా, అవి పట్టుకొని చెప్పడం అంటే ఒక మనీని అట్రాక్ట్ చేయాలి అంటే మన మైండ్ సెట్ ప్లాసిబో ఎఫెక్ట్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో దాని తగ్గట్టే మనం మారాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం రియలీ గ్రేట్. అండ్ వాళ్ళు నిజంగా ఎవరైతే సబ్జెక్ట్ని ఫాలో అయినటువంటి వాళ్ళ మిరాకిల్స్, ఆ మనీ రిజల్ట్స్, ఆ మ్యాజిక్ని చూశారు కాబట్టి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము. సో లైవ్ ఎగ్జాంపుల్ సార్, ఒకటి కాదు రెండు కాదు, మనీ మెజిషియన్ అన్వర్ గారు. ఎస్, ఈరోజు అందరూ సార్ నాకే తెలియని పేరు పెట్టారండి, మైండ్ అండ్ మనీ మెజిషియన్ అని చెప్పి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ కూడా నా వీడియోస్ ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి. సో కంపల్సరీగా సార్ నేను చెప్తాను, ఎన్ని అప్పుల్లో ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అండి. సో ఎప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రండి ఆగస్ట్ 15 కల్లా స్వతంత్రం అందరూ జరుపుకుంటే మీరు మీ లైఫ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా బతకాలని నేను చెప్తా, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనేది. 7 days క్లాసెస్ చేయాలండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత అరే మీ క్లాస్ ఎలా అయినా సరే అటెండ్ అయ్యి మాకు ఉండేటువంటి ఏవైతే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకుందాము త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది. ఎస్ సార్. సో అండ్ మొన్న పండగ చేసుకున్నారు, ఇప్పుడు జీవితంలో జరగబోయే నెక్స్ట్ పండుగ డబ్బు పండుగ అండి. ఆ డబ్బు పండుగని రేపు 28వ తారీఖు జనవరి 28 నుంచి డైలీ మార్నింగ్ 6 o'clockకి 7 days క్లాసెస్ జూమ్లో కండక్ట్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు ఎక్కడ అని. మళ్ళీ చెప్తున్నానండి, జనవరి 28 నుంచి డైలీ మార్నింగ్ 6 o'clockకి ఆన్లైన్లో జూమ్లో నేను కండక్ట్ చేస్తాను సార్. డైలీ 1.5 hour సెషన్. ఈ సెషన్ ఎలా ఉంటుందంటే, అబ్బా ఇది కదరా సెషన్ అంటే, ఈ సెషన్ ఇన్నాళ్ళు ఎక్కడ మిస్ అయిపోయాం అనే మీలో మీకు తెలియని కొత్త ఎనర్జీ నేను బయటకు తెస్తానండి. మామూలు ఎనర్జీ కాదు. ఆ ఎనర్జీ ఎలా ఉంటుందంటే మొత్తం క్రేన్లెస్ ఎలా అయితే తోడేస్తామో మట్టిని తీసేస్తే బంగారం బయటకు వస్తుందండి. మీలో ఉన్న ఆ ఏదైతే బురద, మట్టి, బాధలు, భయాలు, అపరాధ భావం ఉన్నాయో అవన్నీ నేను తీసేసి మీలో మీకు తెలియని ఒక బంగారు గనినండి. గని ఎప్పటి వరకు మీరు మామూలుగా గ్రాములు చూసి ఉంటారు, గ్రాములు. నేను బంగారు గని ఉందని నేను మీకు ప్రూవ్ చేస్తాను. సో అమ్మ మామూలుగా మూట అది పెద్ద పెద్ద అంటే ఒక లారీ మూట ఎలా అయితే మనకు వస్తుందో అంత సంతోషం ఉంటుందో అలాంటి మీ లైఫ్ నేను మీకు ఇస్తానండి. మళ్ళీ చెప్తున్నాను, నా టెక్నిక్స్ కానీ మీరు ఫాలో అయ్యారా, ఫాలో పాట ఉంది కదండి, ఆ విధంగా డబ్బు మిమ్మల్ని ఫాలో అవుతుంది. సో అందరూ ఈరోజు చెప్తుంది ఏంటంటే, సార్ నేను మీ టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల డబ్బు మమ్మల్ని ఫాలో అవుతుందని చెప్పేసి. సో దయచేసి ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డారు. స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి, మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్గా ఎలా వాడాలి, డైలీ లైఫ్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు చాలామంది తప్పు చేస్తుంటారు, ఎక్కడ తప్పు చేస్తుంటారు అనేది నేను చెప్తానండి. అండ్ ఎస్పెషల్లీ మనీ మ్యాగ్నెట్స్ ఎలా అవ్వాలి అనేది నేను మీకు ప్రాక్టికల్గా నేర్పిస్తాను. విజులేషన్స్ ఎలా చేయాలి, టెక్నిక్స్ ఎలా వాడాలి, మెయిన్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ మనీ అండి. డబ్బు కానీ ఒక్కటి వస్తే ఇంకా అన్ని సమస్యలు వన్ సొల్యూషన్ మనీ అండి. కష్టాన్ని కాంపౌండ్ వాల్ దగ్గర ఎలా ఆపేయాలనేది నేను నేర్పిస్తానండి. సో జనవరి 28 ఉంటుంది. ఎస్ సార్. సో జనవరి 28 మిస్ అవ్వదండి. ఇప్పటి వరకు జరిగిన సెషన్స్ అన్ని ఒక లెక్క అయితే, ఇప్పటి నుంచి జరగబోయే సెషన్స్ అని ఇంకో లెక్క. ఎందుకంటే మోర్ ఎనర్జీ యాడ్ చేయబోతున్నాను సార్. కొత్త యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేశాను. సో ఇప్పటి నుంచి కొత్తగా వచ్చే బ్యాచెస్ అంతా కూడా చాలా లక్కీయెస్ట్ బ్యాచ్ అని చెప్పొచ్చు. సో మెయిన్గా అండి ఈ 28th నుంచి సెషన్స్లో స్ట్రక్ అయిన మనీ, అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి. చాలామంది అండి వాళ్ళ డబ్బంతా కూడా ఇంట్రెస్ట్గా కడుతున్నారు. సో అలాంటి మీరు ఏదైతే ఇంట్రెస్ట్లు కట్టారో ఆ కట్టిన ఇంట్రెస్ట్కి చక్రవడ్డీ, బారు వడ్డీ, ఎన్ని వడ్డీలు ఉన్న అన్ని వడ్డీలని మామూలుగా కాదు, వలేసి కాదు, క్రేన్తో సహా ఎలా లాగాలని నేను నేర్పిస్తాను. రండి. సో మామూలుగా కాదు. సో అప్పులు ఏదైతే మీకు బాధలు ఉన్నాయో అవన్నీ తీరిపోయి లక్షాధికారి కోటీశ్వరుడు ఎలా అవ్వాలనేది నేను చాలా సింపుల్గా నేర్పిస్తాను సార్. ఎస్ ఎనీవేస్ ఫ్యాంటాస్టిక్ అండి. సో జనవరి 28 క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఎవరైతే వీడియో చూసిన తర్వాత ఏ బిలీఫ్ సిస్టమ్ తోటి అయితే నమ్ముకొని వస్తారో, సో అటువంటి దానికి మాత్రం అన్వర్ గారు 100% ఎనర్జీ తోటి అమ్మ మూట తోసేలాగా మాత్రం ఆ సబ్జెక్ట్ని మీకు అందుబాటులో ఉండే విధంగా చేస్తారు. అండ్ 100% మీ సైడ్ నుంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సిరీస్ కూడా అంత బాగా వెళ్తుంది. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఆల్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మెయిన్గా చెప్తున్నానండి, మిమ్మల్ని ఒక ATMs తయారు చేస్తుంది. ATMలో అయితే ఎప్పుడు డబ్బు ఉండదో, ఆల్వేస్ మనీ మీ దగ్గర ఎలా ఉండాలనేది నేను టెక్నిక్స్ నేర్పిస్తాను. మామూలుగా కాదు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, దిస్ ఈస్ ద లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా అవును అని తయారు చేస్తున్నాను సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.
సో చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక జనవరి 28న క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను డెఫినెట్గా అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా కలిసి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.